ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం సంబంధించి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆలోపు ఇలా చేయకపోతే తల్లికి వందనం డబ్బులు 15,000 రానట్టే. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు తల్లికి వందనం గురించి అయితే మన ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్కూల్స్ అనేవి జూన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి జూన్ మంత్లో నుంచి తల్లికి వందనం అమౌంట్ క్రెడిట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్లో ఉంది. సో ఆ ప్లాన్లో ఉండడం కోసం లాస్ట్ టైం చాలామందికి పిల్లలకి అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. ఆ క్రెడిట్ కాని దాని గురించి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసినట్టుగా తల్లికి వందనం అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్లో కాదు, తల్లి యొక్క అకౌంట్లో పడుతుంది. ఆ తల్లి యొక్క అకౌంట్ అనేది ఆధార్ సీడింగ్ చేయించుకోమని చెప్పి గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇచ్చింది. అయితే ఈ వీడియోలో మీకు ఆధార్ సీడింగ్ అంటే ఏంటి, ఎలా చేయించుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆధార్ సీడింగ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక పర్సన్కి మోర్ దెన్ 1 అకౌంట్ అంటే 4 to 5 అకౌంట్స్ ఉండొచ్చు, 6 to 10 అకౌంట్స్ ఉండొచ్చు. ఎన్ని అకౌంట్స్ ఉన్నా సరే ఒక అకౌంట్ అనేది ఓన్లీ 1 అకౌంట్ అనేది ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐకి లింక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్ నుంచి ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే ఏ ఫండ్ కూడా మిస్ కాకుండా ఉంటుందన్నమాట. సో దీనికి ఏం చేయాలి అంటే, మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ ఇవ్వాలి. మీన్స్ కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, అలాగే మీ ఫోన్ నెంబరు, మీ పాస్బుక్ తీసుకుని జిరాక్స్లు తీసుకువెళ్ళి వాళ్ళని కేవైసీ ఫామ్ అడిగితే వాళ్ళు ఇస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అవన్నీ అప్డేట్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆధార్ సీడింగ్ జరుగుతుంది. సో ఆధార్ సీడింగ్ జరిగిన తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే మనీ అనేది ఏది మిస్ కాకుండా ఉంటుంది. సో ఈ ఆధార్ సీడింగ్కి జనరల్గా 24 hours లేదు అనుకుంటే 3 days అయితే టైం పడుతుంది. బట్ మీరేం చేయాలంటే 3 days తర్వాత మళ్ళీ ఆధార్ సీడింగ్ అయిందా లేదా అంటే, ఆల్రెడీ వేరే బ్యాంక్కి ఆధార్ సీడింగ్ జరుగుంటే అవ్వదు. సో మళ్ళీ మీరు ఒక 2-3 days అయ్యాక, మీన్స్ ఒక 4 to 5 days గ్యాప్లో మళ్ళీ వెళ్ళి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చెక్ చేయించుకోవడం వల్ల ఏంటి అంటే, మనీ అనేది మనకి మిస్ కాకుండా ఉంటుంది. సో బ్యాంక్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం, అలాగే అకౌంట్ అనేది మనం రన్నింగ్లో ఉంచుకోవడం అలాంటివి చేయాలి. సో తల్లికి వందనంకి సంబంధించి అప్డేట్ అయితే ఇదే. సో ఇలాంటి వీడియోస్ని మిస్ చేయకుండా ఉండడానికి కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అస్.